హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మాధవి రెడ్డి గారు ఉన్నారండి. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ అనమాట. ఆవిడని అడిగి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, ఎవరికి యూజ్ అవుతుంది, సో వీటిలో ఇన్వెస్ట్ చేయాలనే విషయాలపై ఆవిడని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి? సో ఇన్సూరెన్స్ అనేది అందరికీ తెలిసిన టాపికేనండి. బికాజ్ ప్రతి ఇంట్లో 2-3 ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోకుండా ఎవరు ఉండరు. ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా మనం ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే మనం తీసుకుంటూ ఉంటాం. ఇట్ కుడ్ బి ఏ కార్ ఇన్సూరెన్స్, కార్ కొనగానే దానికి ఒక ఇన్సూరెన్స్ చేస్తాం, బైక్ కొనగానే ఇన్సూరెన్స్ చేస్తాం. బట్ కార్లకి బైకులకి ఇన్సూరెన్స్ చేస్తాం కానీ మనుషులకి చేయమండి. సో సో ఐ డోంట్ నో లైక్ ఎందుకు అంత లైక్ వాటికున్న విలువ మనకు లేదా, దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు క్వశ్చన్ దెమ్సెల్వ్స్. కార్లకి బైకులకి చేస్తాం కానీ మనుషులకి ఎందుకు చేయము? సో దట్ ఈజ్ లైక్ సో మెనీ పీపుల్ డోంట్ టేక్ ఇన్సూరెన్స్ అండి. యాక్చువల్గా తీసుకున్న వాళ్ళు కూడా లైక్ కరెక్ట్ ఇన్సూరెన్స్ తీసుకోరు. దేర్ ఆర్ 2 టైప్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ వీ కెన్ సీ. అసలు ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు. తీసుకున్నా సరే ప్రాపర్గా ఇన్సూరెన్స్ ఆ పర్టికులర్ పాలసీ పర్టికులర్ అమౌంట్ తీసుకోలేని వాళ్ళు ఉంటారనమాట. సో టుడే ఐ వాంటెడ్ టు టెల్ దెమ్ అసలు ఇన్సూరెన్స్ ఎలాంటివి తీసుకోవాలి, ఎలాంటివి తీసుకుంటే మంచిది అనేది. సో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు దే డోంట్ ఈవెన్ థింక్ ట్వైస్ అండి. అంటే ఇప్పుడు మీరు ఒక మొబైల్ కొన్నారనుకోండి, హౌ మెనీ ఫీచర్స్ యూ సీ, లైక్ చూస్తాం చాలా మీరు ఫీచర్స్ అన్ని స్టడీ చేస్తారు. కొత్తగా ఏం ఫీచర్స్ వచ్చాయో మీకు అది అసలు సూటబుల్, మీకు కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి, మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలని. సో ఇట్లా అంటే వీ టేక్ లాట్ ఆఫ్ టైమ్ వైల్ టేకింగ్ ద మొబైల్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇన్సూరెన్స్ పాలసీ. మీరు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ మీరు 50,000 ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అలా 20 years కట్టే ఇన్సూరెన్స్ పాలసీ మీద వీ డోంట్ కీప్ అట్లీస్ట్ 1 hour టైం కూడా స్పెండ్ చేయం. వాళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వీళ్ళు జస్ట్ ఆ చెక్ మీద సైన్ పెట్టేసి ఇచ్చేస్తారు. సో అడిగేమనుకోండి మీరు ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారంటే వాళ్ళకే తెలియదు. ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్, సార్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, ఎండోన్మెంట్ తీసుకున్నారా, మనీ బ్యాక్ తీసుకున్నారా, యూలిప్స్ తీసుకున్నారా, ఈవెన్ దే డోంట్ నో వాట్ పాలసీ దే హ్యావ్ బాట్. అది మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటేనండి, జనరల్గా జరిగేది వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారో వాళ్ళకే తెలియదు. ఏజెంట్స్ దగ్గర ఎక్కువ మోసాలు జరుగుతూ ఉంటాయి. ఏజెంట్స్, అవునండి, ఏజెంట్స్ అంటే ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ అనేది కొంతమంది ఆబ్లిగేషన్ లా కొనుక్కుంటారు. అంటే మీ ఫ్యామిలీలో ఒక ఏజెంట్ ఉండొచ్చు, ఆయన మీ దగ్గరకు వచ్చి లైక్ తీసుకోండి అంటే మీరు ఒకటి తీసుకోవచ్చు. లేదు ఆఫీసుల్లో కూడా ఏజెంట్స్ ఉంటారండి, మీ కొలీగ్స్, వాళ్ళు కూడా ఏజెన్సీలో ఉంటే సార్ ఈ పాలసీ తీసుకోండి బాగుంటుంది అంటారు, ఆ ఆబ్లిగేషన్ రకంగా తీసుకుంటారు. లేదు అంటే మీకు కొన్ని రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ ఎవరైనా, సార్ మీరు ఈ పాలసీ తీసుకోండి అనేది. సో ఇలా డిఫరెంట్ వేస్లో మనం వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్ విత్ సో మెనీ టైప్స్ ఆఫ్ పాలసీస్ అండ్ పీపుల్ హూ ఆర్ సెల్లింగ్ దిస్. సో ఇన్ని పాలసీస్ ఇంతమంది రకరకాలవి చెప్తున్నప్పుడు అసలు మీరు ఏం తీసుకోవాలి ఎగ్జాక్ట్గా, వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ వేయాలంటే ఇక్కడ మేమైతే బేసికల్గా ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ అన్నీ ఉన్నాయి కదా, ఎన్ని పాలసీస్ అవసరం లేదండి. బేసికల్గా ప్రతి పర్సన్కి 2 పాలసీలు ఉంటే చాలండి. దట్ ఈజ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ 2 ఉంటే చాలండి. ఇవి 2 కాకుండా ఇంకా చాలామంది మీకు రిటైర్మెంట్ ప్లాన్ ఒక పాలసీ తీసుకోండి, పిల్లలకు ఒక పాలసీ తీసుకోండి, తర్వాత మీ ఎండోన్మెంట్ పాలసీ ఒకటి తీసుకోండి, యూలిప్స్ అని, ఇలా చాలా రకాలుగా మీరు ఇస్తున్నప్పుడు ఇన్ని అవసరం లేదండి. ఐ హ్యావ్ సీన్ లైక్ సమ్ క్లయింట్స్ దగ్గర 20 పాలసీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, 15 పాలసీలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఏంటి ఇట్లా పాలసీలు అలా తీసేసుకుంటూనే ఉంటారు, కడుతూనే ఉంటారు, ఈ రోజు ఎంత అమౌంట్ ఉంది అసలు అంటే వాళ్ళకే తెలియదు. ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్, సార్ ఆ పాలసీ పేరు ఏంటంటే తెలియదండి. లైక్ ఐ వాజ్ షాక్డ్. అంటే మీరు ఇంత అమౌంట్ కడుతున్న దాని గురించి మీకు అంత అవగాహన లేకుండా ఎట్లా కొనుక్కున్నారు? జనరల్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే బెటర్ అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చేటప్పుడు ఆ కేటగిరీ అడగాలండి. అది ఏం టైప్ ఆఫ్ పాలసీ, మీరు అమ్ముతున్నది టర్మ్ పాలసీనా లేకపోతే ఎండోన్మెంటా యూలిపా అనేది, వాళ్ళ మనీ బ్యాక్ పాలసీలా. మేజర్గా మనకి 7 categories 6 categories ఉంటాయండి. అందులో అది ఏ కేటగిరీకి సంబంధించిందో అడిగితే సరిపోతుంది. ఆ తర్వాత మీరు అడగాల్సింది ఎన్ని ఇయర్స్ కట్టాలి. చాలామంది పాలసీలు అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే, సార్ 3 years కట్టండి, సార్ 5 years కట్టండి చాలు. అలా ఎప్పుడైతే మీకు చెప్తున్నారో దెన్ యూ హ్యావ్ టు సస్పెక్ట్ ద ఏజెంట్. ఓకే, ఎప్పుడైతే సార్ మీరు 3 years కట్టి ఆపేయండి, 5 years కట్టి ఆపేయండి చాలు అన్నారంటే, బికాజ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ అండి. మీరు ఎప్పుడైతే అది ఒక 10-15 అంటే దాని మెచ్యూరిటీ పీరియడ్ వరకు మీరు కంటిన్యూ చేయగలుగుతానంటేనే తీసుకోవాలి. లేదు అంటే అసలు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మధ్యలో మీరు కట్టేసి ఆపేశారనుకోండి, పూర్తిగా మీరు కట్టింది రాకపోవచ్చు, మీరు కట్టిన దాంట్లో సగమే వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక 5 lakhs కట్టారు, ఆపేయాలనుకుంటున్నారు,
5 lakhs రావు మీకు, మేబీ 2 lakhs వస్తాయి. ఓకే. సో మీ అమౌంట్ అంతా ఈ విధంగా పోతుందండి. మళ్ళీ ఇంకో పాలసీ తీసుకోవడం, అదొక కొన్ని రోజులు కట్టడం, మళ్ళీ దాన్ని ఆపేయటం. సో దిస్ ఈజ్ ఆల్ వేస్ట్ ఆఫ్ మనీ అండి. దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దట్ విల్ సీ లైక్ స్టార్ట్ అయితే చేస్తారండి, ఒక 2-3 years కడతారు. ఆ తర్వాత నుంచి అంటే ఆ ప్రెజర్లోని వాళ్ళ మార్కెటింగ్ మాటలు విని వాళ్ళు కొంటారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనకి ఇది సూటబుల్ కాదు అనేది. అంతలో వాళ్ళ 3 lakhs కానీ 4 lakhs కానీ ఏదైతే కట్టారో ఆ అమౌంట్ అంతా వేస్ట్ అవుతుంది. సో తీసుకునేటప్పుడే యూ కెన్ అప్రోచ్ లైక్ మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి, ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరకు వచ్చి, మీకు ఏమి తెలియాల్సిన అవసరం లేదులేండి. మీరు మా దగ్గరకు వచ్చారనుకోండి, అట్లీస్ట్ వీ విల్ టెల్ దెమ్ మీకు ఎలాంటి పాలసీలు మీకు సరిపోతాయి, ఎంత తీసుకోవాలి ఏంటి అనేది మీరు అట్లీస్ట్ అప్రోచ్ అయ్యి మీరు కనుక్కొని తీసుకుంటే మంచిదండి. జనరల్గా ఏవేవి తీసుకుంటే మంచిదండి? అదేనండి, మన టర్మ్ ఇన్సూరెన్స్ అన్నాం కదండి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. అంటే మీకేమైనా అయిందనుకోండి, లైక్ మీకు ఫ్యామిలీకి ఇమీడియట్గా ఒక 50 lakhs ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారనమాట. ఓకే. దట్ ఈస్ కాల్డ్, ఇప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా ఎంత కాస్ట్లీ అయిపోతున్నాయో. సో ఇంట్లో ఒక చిన్న 2 పిల్లలు ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. సో ఈ నలుగురికి కలిపి ఒక పాలసీ ఒక 5 lakhs తీసుకున్నారనుకోండి, ఏదొచ్చినా సరే మీకు 30,000-40,000 అవుతుంది ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే. సో ఇమీడియట్గా దట్ విల్ కవర్ అనమాట. సో ఇలా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి. కొంతమందికి ఆర్గనైజేషన్స్లో ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. సో మనకంటూ ఒక సెపరేట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మెయింటైన్ చేసుకోవడం. ఇంకొకటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, అంటే మీకు ఏమైనా అయితే మీ ఫ్యామిలీ ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో, ఇట్ కుడ్ బి యువర్ పేరెంట్స్, ఇట్ కుడ్ బి యువర్ కిడ్స్ అండ్ వైఫ్, ఇలా స్పౌస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీ అంతా ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా, సో ఇన్సూరెన్స్ కంపెనీ ఇమీడియట్గా మీకు ఆ అమౌంట్ అనేది ఏదైతే మీరు సమ్ ఎష్యూర్డ్ తీసుకుంటున్నారో ఆ అమౌంట్ ఫ్యామిలీకి ఇస్తుంది అనమాట. సో ఈ 2 పాలసీలు ఉంటే సరిపోతుందండి. చాలామంది ఏంటంటే ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్తో కలిపి చూస్తూ ఉంటారు. అవునండి, అవును అవును. ఇన్సూరెన్స్ అనగానే వాళ్ళు ఏమంటారంటే, ఆ ఇంట్లో మాకు అమ్మాయి పుట్టిందండి, ఓ పాలసీ తీసుకున్నామండి, దాని చదువు కోసం తీసుకుంటున్నామండి. సో దీస్ కైండ్ ఆఫ్ రెగ్యులర్గా వింటూ ఉంటాం అనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ ఐడియా ఎలా ఉంటుందంటే, ఎవ్రీ ఇయర్ మనం ఒక 20,000 30,000 కడితే ఒక 10-15 years తర్వాత ఒక లంసమ్ అమౌంట్ వాళ్ళ రిటైర్మెంట్కి కానీ వాళ్ళ పిల్లల కోసం కానీ ఇస్తారనుకుంటారు. బట్ దే ఫర్గెట్ ఏంటంటే దాని మీద ఎంత రిటర్న్ వస్తుందో అనేది వీళ్ళకి తెలియదు. అవును, వాళ్ళు చెప్తారు మీకు ఇంత వస్తుంది అనేది, వీళ్ళకి క్యాలిక్యులేషన్ తెలియదు. సిఏజిఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత పర్సంటేజ్, వాళ్ళకి ఫైనల్గా మనం ఎంత కడుతున్నామో వాళ్ళు ఎంత ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు 10 lakhs ఇస్తామని చెప్పారనుకోండి, ఈ రోజు మీకు 10 lakhs అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. బట్ ఆఫ్టర్ 20 years తర్వాత 10 lakhs ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1 lakh, మేబీ లెస్ దాన్ దట్. సో ఇలా ఈ రోజు టర్మ్స్లో చూసుకోవడం వల్ల మీకు అది ఎక్కువ అమౌంట్లా కనపడి వాళ్ళు ఇమీడియట్గా ఓకే ఎస్ అంటారండి. బట్ దట్ 10 lakhs యు ఆర్ గెటింగ్ ఆఫ్టర్ 20 years. 20 yearsకి 10 lakhs వాల్యూ ఎంత ఉంటుందండి అప్పటికి? సో ఇట్స్ వెరీ లెస్. సో ఇలాంటివి ఏవి ఆలోచించకుండా, లైక్ జనరల్గా ఏమీ నాలెడ్జ్ లేకుండా, వాటికి రిటర్న్స్ ఎంత ఉంటుందో తెలుసుకోకుండా, ఈ పాలసీ మనకి అవసరమో లేదో తెలిసి చాలామంది మనీ అనేది చాలా వేస్ట్ చేసుకుంటూ ఉంటారండి. సో చాలామందికి పాలసీస్ ఉంటాయి, వాటిని కొన్ని రోజులు కట్టేసి వదిలేసి మనీ వేస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఈ ఛానల్ ద్వారా మనం అడ్వైస్ చేసేది ఏంటంటే, లైక్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ, ఇది మనకు అవసరమా లేదా, ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తూ ఉంటే వేరే వాళ్ళ ద్వారా ఇది తీసుకునేటప్పుడు ఒక్కసారి లైక్ దాంట్లో మనకి యూజ్ అవుతుందా లేదా, మనకి ఇది సరిపోతుందా లేదా అనేది తెలుసుకొని కొనుక్కుంటే బాగుంటుందండి. సో దానికి ఏదైనా అడ్వైస్ కావాలంటే దే కెన్ అప్రోచ్ us సో దట్ వీ విల్ అడ్వైజ్ దెమ్, ఇది మీకు తీసుకుంటే ఎంత తీసుకోవాలి. సో ఇదేం పెద్ద కాస్ట్లీ ఉండదండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీకు 5 lakhsకి ఓ 10,000కి పర్ యానం, అంటే మీకు పర్ మంత్కి 1,000 కన్నా తక్కువ. అదేం పెద్ద కాస్ట్లీ అనుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనం చాలా అమౌంట్ పే చేయాలి, మనం ఎవ్రీ మంత్ చాలా ఖర్చు పెడుతూ ఉంటాం కదా, లైక్ ఎంటర్టైన్మెంట్కి వాటికే మనము ఎవ్రీ వీక్ ఖర్చు పెడుతున్నాం. సో 1,000 వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అలానే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే అమ్మో 1 crore ఎంత పే చేయాలో అనుకుంటారండి. ఒక 30 years పర్సన్కి 1 crore కవర్ కావాలి అంటే మ్యాక్సిమం 10,000లో అయిపోతుందండి. 10,000 మీరు కడుతూ ఉంటే ఏదైనా అయిందనుకోండి ఆ పర్సన్కి, ఇమీడియట్గా దట్ 1 crore విల్ గో టు ద ఫ్యామిలీ. అది కూడా పెద్ద కాస్ట్లీ ఏమీ ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వెరీ స్మాల్. మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే, లేదు అంటే అసలు తీసుకోపోతే ఏమవుతుంది, కుడ్ బి ద ఆన్సర్. తీసుకోపోతే ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్
మీరు ఒక 5 lakhs సేవింగ్ చేశారండి, ఇట్లా కంటిన్యూస్గా చేశారు, ఇంట్లో ఎవరికో ఏదో అయ్యింది, ఆ 5 lakhs ఒకేసారి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి కదా. అవునండి. మళ్ళీ మీరు ఈ 10 yearsలో ఇంత కష్టపడి సంపాదించిన 5 lakhs హ్యాస్ గాన్ ఇన్ 1 day. అంటే మళ్ళీ అగైన్ మీరు బ్యాక్ టు పెవిలియన్, బ్యాక్ టు మళ్ళీ స్క్వేర్ అనమాట. మళ్ళీ మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా జరుగుతూనే ఉంటుంది అనమాట. లైఫ్లో అన్సర్టనిటీస్ అనేవి కామన్ అండి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డూ దిస్. అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మీరు గోల్స్ అనుకుంటారో ఇలాంటి రిస్క్ మేనేజ్మెంట్ తీసుకుంటే మీ గోల్స్ని ఈజీగా రీచ్ అవుతారు. లేదు అంటే మీరు సేవింగ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక ఇష్యూ జరుగుతుంది, మళ్ళీ యూ గెట్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.